ఇలా ముగ్గురు మంత్రులు దేవాదులు పోయినరు, పెద్ద బిల్డప్ ఇచ్చారు. అసలు దేవాదులు పోయి బట్టి గారు మాట్లాడుతుండు, ఏమంటుండు బట్టి గారు, మేము మోటార్ లాంచ్ చేసినాం. ఎప్పుడు ఆన్ చేసినావు? బీఆర్ఎస్ గట్టిగా ప్రశ్నించినాక. మేము నువ్వు ఇక్కడనేమో ఎన్డీఎస్ఏ అంటున్నావు, మేడిగడ్డ కాడ ఎన్డీఎస్ఏ పెట్టి సాకులు చెప్తున్నావు, దేవాదుల కాడ ఏ ఎన్డీఎస్ఏ ఉన్నది ఎందుకు ఎత్తుతలేవు అని బీఆర్ఎస్ అడిగితే అది కూడా సగం మోటార్ లాంచ్ చేసి ఇంకా సగం చేయలేదు. బీఆర్ఎస్ ప్రశ్నించినాక మీరు నిద్రలేసిండ్రు. దేవాదుల మోటార్లు ఎప్పుడానేనే మేము అడిగినాకనే కదా. ఇప్పటికీ 2500 క్యూసెక్కులు ఎత్తాల్సిన చోట 1500 ఎత్తుతుండ్రు. 10 మోటార్లుంటే 6 నడుస్తున్నాయి, ఇంకా 4 మోటార్లు ఇప్పటికీ స్టార్ట్ చేయలే. ఇంకా ఆడిపోయి బట్టిగారు చెప్తుండు, ఈ నీళ్లు ఎత్తడానికి సమ్మక్క బ్యారేజీలో నీటి నిల్వ చేసుకుంటే మనం పంపింగ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అని ముద్దుగా చెప్పిండు బట్టి గారు. మరి సమ్మక్క బ్యారేజీ ఎవరు కట్టిరు? మీ కాంగ్రెస్ గట్టలే. మీ కాంగ్రెస్ 170 రోజులు దేవాలయంలో నీళ్లు ఎత్తుతామంటే, ఫుట్బాల్లకు నీళ్లు అందకపోతే నీళ్లు కిందికి పోతుంటే 100 రోజులు నడవలే. ఆనాడు కేసీఆర్ గారు ఆలోచించి సమ్మక్క బ్యారేజ్ కడితే ఇవాళ 250 రోజులు దేవాదులు నడుస్తా ఉంటుంది. బట్టి గారు, మీరు చెప్పిన నీళ్లు నిల్వ చేసుకుంటాం సమ్మక్క బ్యారేజీలో, సో దట్ దేవాదులు నడుస్తుంది. ఆ నిల్వ ఎక్కడిది? ఆ బ్యారేజ్ ఎవరు కట్టిండ్రు? బీఆర్ఎస్ పార్టీ కట్టింది, మా కేసీఆర్ గారు ప్రభుత్వం కట్టింది. నువ్వు ఇక్కడనేమో ఎన్డీఎస్ఏ అంటున్నావు, మేడిగడ్డ కాడ ఎన్డీఎస్ఏ పెట్టి సాకులు చెప్తున్నావు, దేవాదుల కాడ ఏ ఎన్డీఎస్ఏ ఉన్నది ఎందుకు ఎత్తుతలేవు అని బీఆర్ఎస్ అడిగితే అది కూడా సగం మోటార్ లాంచ్ చేసి ఇంకా సగం చేయలేదు. బీఆర్ఎస్ ప్రశ్నించినాక మీరు నిద్రలేసిండ్రు. దేవాదుల మోటార్లు ఎప్పుడానేనే మేము అడిగినాకనే కదా. ఇప్పటికీ 2500 క్యూసెక్కులు ఎత్తాల్సిన చోట 1500 ఎత్తుతుండ్రు. 10 మోటార్లుంటే 6 నడుస్తున్నాయి, ఇంకా 4 మోటార్లు ఇప్పటికీ స్టార్ట్ చేయలే. ఇంకా ఆడిపోయి బట్టి గారు చెప్తుండు, ఈ నీళ్లు ఎత్తడానికి సమ్మక్క బ్యారేజీలో నీటి నిల్వ చేసుకుంటే మనం పంపింగ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అని ముద్దుగా చెప్పిండు బట్టి గారు. మరి సమ్మక్క బ్యారేజీ ఎవరు కట్టిరు? మీ కాంగ్రెస్ గట్టలే. మీ కాంగ్రెస్ 170 రోజులు దేవాలయంలో నీళ్లు ఎత్తుతామంటే, ఫుట్బాల్లకు నీళ్లు అందకపోతే నీళ్లు కిందికి పోతుంటే 100 రోజులు నడవలే. ఆనాడు కేసీఆర్ గారు ఆలోచించి సమ్మక్క బ్యారేజ్ కడితే ఇవాళ 250 రోజులు దేవాదులు నడుస్తా ఉంటుంది. బట్టి గారు, మీరు చెప్పిన నీళ్లు నిల్వ చేసుకుంటాం సమ్మక్క బ్యారేజీలో, సో దట్ దేవాదులు నడుస్తుంది. ఆ నిల్వ ఎక్కడిది? ఆ బ్యారేజ్ ఎవరు కట్టిండ్రు? బీఆర్ఎస్ పార్టీ కట్టింది, మా కేసీఆర్ గారు ప్రభుత్వం కట్టింది.